ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు మత్తయి సువార్త 2వ అధ్యాయము 12వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ కాంటెక్స్ట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ జ్ఞానులు యేసు ప్రభు జన్మించారన్న సంగతిని నక్షత్రమును చూచి, అనగా తూర్పు దిక్కున నక్షత్రమును చూచి యేసు ప్రభు జన్మించారు అన్న సంగతిని వారు గుర్తెరిగి యేసు ప్రభుని ఆరాధించడానికి, కొనియాడడానికి వెళ్ళారు. బయలుదేరి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. వెళితే అప్పుడు హేరోదు రాజు ఆ వార్త విని చాలా భయపడి, కంగారు పడి ఏ విధముగానైనా ఆ శిశువును చంపాలి అన్న కోరికతో ఆ జ్ఞానులను, మీరు వెళ్ళి యేసు ప్రభుని పూజించరండి, ఆ తర్వాత నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను, అంటే మీరు వెళ్ళి చూచి నాకు వర్తమానం తీసుకురండి అని జ్ఞానులను చెప్పి పంపించాడు. వారు దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న జ్ఞానులై ఉన్నారు కాబట్టి వారు వెళ్ళి యేసు ప్రభువుని దర్శించుకొని వారు తీసుకొని వచ్చిన కానుకలు, బంగారము, సాంబ్రాణి, బోలములను అర్పించి వారు తిరిగి ప్రయాణమే వెళ్ళుటకు సిద్ధముగా ఉండినప్పుడు రాత్రివేళ స్వప్నమందు దేవుడు వారికి వర్తమానమును పంపించి దేవుని చేత వారు బోధించబడిన వారై దేవుడు వార్త వినిపించారు. ఏమనంటే, మీరు వచ్చిన మార్గము గుండా వెళ్ళొద్దు, నేను చూపించుచున్న మార్గము గుండా మీరు వెళ్ళుడి అని వారికి వేరే మార్గాన్ని దేవాది దేవుడు చూపించారు. చూపించినప్పుడు వారు హేరోదు దగ్గరికి తిరిగి వెళ్లకుండా దేవుని చేత బోధింపబడిన వారై దేవుడు వారికి ఏ మార్గమునైతే సూచించారో ఆ మార్గము గుండా వారు ప్రయాణము చేసి సురక్షితముగా వారి దేశమును వారు చేరుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తోంది. ఇక్కడ నేస్తమా, వారు ఎంతటి జ్ఞానులైనప్పటికీ కూడా దేవుని మాటను వారు తిరస్కరించలేదు. దేవుని మాటను వారు ప్రక్కన పెట్టకుండా ఆయన మాట ప్రకారము, ఆజ్ఞ ప్రకారము వారు అడుగులు వేశారు. కాబట్టి హేరోదు దగ్గర భయంకరమైన ప్రమాదమును తప్పించుకొని అలానే యేసు ప్రభువును కూడా చంపాలన్న ఆశతో, కోరికతో ఉన్న సంగతి ఎరిగిన దేవుడు వారిని వేరే మార్గము గుండా ప్రయాణింపచేసి సురక్షితంగా వారి దేశమునకు చేర్చినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకి తెలియపరుస్తోంది. జ్ఞానులైతే హేరోదు నోటి మాటను విన్నారు, కానీ ఆ హృదయములో ఉన్న ఆంతర్యం ఏమిటో వారికి తెలియదు. కానీ హృదయములను, హృదయాంతరంగములను ఎరిగి ఉన్న దేవుడు నీ దేవుడై ఉన్నారు కనుక వారిని చక్కని మార్గము గుండా, క్షేమకరమైన మార్గము గుండా నడిపించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కాబట్టి నేస్తమా, నీ జీవితంలో నీవు కూడా దేవుని మాట ప్రకారము, దేవుని ఇష్ట ప్రకారము, దేవుని చిత్త ప్రకారము అడుగులు వేయగలిగినట్లయితే నీ జీవితం కూడా ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది. నీ ప్రయాణము, ఈ జీవిత ప్రయాణం అంతా కూడా ఎంతో సురక్షితముగా, క్షేమకరముగా ఉంటుంది. కాబట్టి దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుని మాట ప్రకారము జీవించడానికి నీవు కోరుకొని ప్రయత్నము చేసి ప్రయాణము చెయ్యి. తప్పకుండా దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములు ఇచ్చి నిన్ను జీవింపచేస్తారు. దేవుడు నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు, మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. నాయనా, తూర్పు దేశము నుండి వచ్చిన జ్ఞానుల వలె మీ బిడ్డ కూడా మీ మాటను విని మీ మాట ప్రకారము జీవించి మీ నుంచి ఉన్నతమైన దీవెనలను పొందుకున్నట్లుగా దీవించమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి దేవా. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము. అందరికీ నీ కావలసిన ఆయుర ఆరోగ్యమును, పరిపూర్ణమైన రక్షణను, దీర్ఘాయుష్ను, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. ఆయన కుటుంబాల్లో ఉన్న బిడ్డలకి చక్కని భవిష్యత్తులు ప్రసాదించండి తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా పరిపూర్ణమైన ఆరోగ్యమునిచ్చి నాయన ఆ వృద్ధాప్యంలోనైనా కుటుంబ సభ్యులందరూ కూడా చక్కని ప్రేమను అందించగలిగే ఆశీర్వాదమును వారికి అనుగ్రహించి మీ కృపలో నడిపించమని
సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. జీవాధిపతి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములను గ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.